వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విగ్రహాల పంచాయతీ తెలంగాణలో ఇంకా చల్లారలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై దుమ్మెత్తు పోస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్లో కీలక నాయకులైన కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తలచుకుంటే రాజీవ్, ఇందిరా విగ్రహాలుండేవా అంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. అప్పటి పాలకులు తెలుగు తల్లిని పెట్టిండ్రు. మరి తెలుగు తల్లికి కూడా బంగారు కిరీటం ఉంటుంది, చేతుల కలశం ఉంటుంది, బ్రహ్మాండంగా ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. అదే విధంగా పక్కనే ఉండే తమిళనాడులో అక్కడి తమిళ సోదరులు తమిళ తాయి అని పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మకు తమిళ మాతకు తమిళ తాయి అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు కూడా బ్రహ్మాండమైన కిరీటం, బ్రహ్మాండమైన వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు. పక్కనే కర్ణాటకలో కన్నడ మాతకు కన్నడ అంబే అని పిలుస్తారు. మరి కన్నడ అంబేకి కూడా మొత్తం పైనుండి కింది వరకు దేవతామూర్తి మాదిరిగా చూడంగానే దండం పెట్టాలనిపించేటట్టు బ్రహ్మాండంగా ఒక దేవతామూర్తి రూపాన్ని ఇచ్చిండ్రు. మరి అదే పద్ధతుల్లో మన వైతాళికులు, మన తెలంగాణ మహానుభావులు, ఉద్యమ నాయకులు, ఇక్కడి రచయితలు, సాహితీవేత్తలు, ఇక్కడి కళాకారులు, కవులు అందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించుకున్నారు. ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని 70 ఏళ్ల కిందట ఆనాడు దాశరథి గారు అన్నమాట. అదేవిధంగా రావెల్ల వెంకటరామారావు గారు అనే ఒక కవి అద్భుతంగా చెప్పినాడు, వెలలేని నందనోద్యానమురా నా తల్లి తెలంగాణ అని చెప్పి గొప్పగా తల్లి తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి. ఇక మీకు తెలుసు, ఉద్యమం గురించి అయితే ధూమ్ధాములు, బతుకమ్మలు, బోనాలు, ఆటపాటలతో ఇది మన సంస్కృతి, ఇది మన గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి అందుకే ఆనాడు ఉద్యమంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, ఎంతో మంది మహానుభావులు, శిల్పులు అందరూ కలిసి ఆనాడు ఈ ఉద్యమంలో తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని, ఆ అస్తిత్వానికి ఒక రూపాన్ని కల్పిస్తూ తీసుకొని వచ్చి 2006వ సంవత్సరంలో ఆనాడు సమైక్య పాలకులు మన మీద పగబట్టి మనల్ని వేటాడి వెంటాడుతుంటే ఆ రోజు ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి. బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు ఎంత ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగిందో ఒక్క నిమిషంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారాయణ ఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు. అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ. గద్వాల పోచంపల్లి నేతన్నలు, వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన నేతలు. ఆ చీరలను, ఆ పట్టు చీరను ధరిస్తూ ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి, కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి, ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి. కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు, భౌగోళిక మెట్ట పంటలు, మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు. ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా, రాజమాతగా అందమైన కిరీటం. ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? నమ్మి అధికారమిస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా ఆ లేఖలో గ్యారంటీలకు దిక్కు లేదని, హామీలకు పత్తా లేదని, డిక్లరేషన్కు అడ్రస్ లేదని రాసుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకు అందరూ బాధితులని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అందరూ వంచితులేనన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధమేనా అంటూ లేఖ రాసిన కేటీఆర్ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇందిరా రాజీవ్ విగ్రహాలు ఉండవంటూ హెచ్చరించారు. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. ఇచ్చిన మాట ప్రకారం 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని 2004-2009 మధ్య తమతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారని, నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9న ప్రకటన లేదని, కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ చైర్మన్ పిలుపునిస్తే రేవంత్ రెడ్డి చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. జ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం, కోరుకున్నాం. అట్లే జరగాలని కోరుకున్నాం. తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలోనే ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తానంటే రావెల్ల వెంకటరామారావు గారు, మహాకవి దాశరథి గారు, వారందరూ కలలు గన్న తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి వేల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 1 కాదు 2 కాదు. ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పెట్టలేదు. ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి, అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతుంది తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. సమాజం ఆశించింది అమరజ్యోతికి విగ్రహాల పంచాయతీ తెలంగాణలో ఇంకా చల్లారలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్లో కీలక నాయకులైన కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తలుచుకుంటే రాజీవ్, ఇందిరా విగ్రహాలుండేవా అంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తూ ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఇట్లా ఎక్కడ పోతే అక్కడి ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. తేజస్విని, మనం తాజాగా చూస్తున్నాము తెలంగాణ తల్లి అంటూ కూడా మనకి కొత్త విగ్రహాన్ని పరిచయం చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చూసాం. మన పెద్ద నుంచి ఒక సెలబ్రేషన్స్ తో కూడా ప్రతి ఒక్కరు సోనియా గాంధీ ఆ రోజు బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఆ రోజు ఇది ఆవిష్కరించడం జరిగింది. మరి విగ్రహాలు ఈ విగ్రహానికి సంబంధించి అసలు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఈ విగ్రహాన్ని మార్చి తీర్చిదిద్దాల్సిన పని ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా అండ్ అధికార పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రశ్నించడం జరుగుతుంది. మరి దీన్ని ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు అన్నట్టు కూడా చాలా మంది చాలా వాక్యాలు ఇలాంటి ఒక వాక్యాలతో కీలకమైన వాక్యాలు అయితే చేయడం జరుగుతుంది. మరి ఒకవైపు హరీష్ రావు కూడా మరి దీనికి సంబంధించి ఎందుకు తీర్చిదిద్దాల్సిన అవసరం ఏంటి, దీనిపై ఎందుకు నిర్ణయం విమర్శలు ఎందుకు వస్తున్నాయి, అసలు మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకు ఇలాంటి ఎవ్వరు కూడా చేపట్టని అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రజలకి ఏదో చేయాలి అన్న కోణంలో చూస్తున్న ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ అధికారంలో ఉంది ఎందుకు కొత్త కోణంలో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఉపయోగం లేనిది ఎందుకు తీర్చిదిద్దాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా చాలా ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ చరిత్రని మార్చాలంటూ కూడా ఎందుకు చూస్తున్నారు అంటూ కూడా వీళ్ళు హరీష్ రావు కూడా చాలా మండిపడ్డారని చెప్పుకోవాలి. మరి తెలంగాణ బతుకు చింద్రం అవుతుంది అంటే అది ప్రేక్షక పాత్రం వహిస్తారా అంటూ కూడా ఒక ప్రశ్న ఆయన వేయడం జరిగింది. మరి ఇది నమ్మి అధికారం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఇంత కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొని ఆయన వేస్తున్న ఇలాంటి పనులు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇదొక్కటే కాదు, మనం చూస్తున్నాం హైడ్రా అంటూ కూడా ఆయన మొదలు పెట్టిన ఫస్ట్ రీసెర్చ్ తోనే కూడా ప్రజలకి చాలా హానికరం జరిగింది అని చెప్పుకోవాలి చాలా కోణంలో. మరి ఇప్పుడు ఇది చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ తల్లి అంటూ కూడా పెద్ద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తూ కూడా అక్కడ ప్రదర్శించారు. మరి సెక్రటరియట్ లో మరి సచివాలయంలో మనం చూసాం పెద్ద ఎత్తున అయితే చాలా మంచి అంగరంగ వైభవంగా అయితే జరిపారు. మరి ఎందుకు తెలంగాణ తల్లికి ఇలాంటి ఒక రూపం ఎందుకు మళ్ళీ తీర్చిదిద్దాల్సిన అవసరం ఏంటి అంటూ చాలా మంది కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా చూసుకుంటే కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు కూడా రాసిన లేఖలో ఆయన కూడా ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇంకా ఆ లేఖలో ఇంకా ఏంటి అంటే ఇలాంటి పనులు అంటే ఇప్పుడు తెలంగాణ తల్లిని ఎందుకు తీర్చిదిద్దారంటూ రాస్తూ కూడా ఆయన ఇంకో మాట కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి 6 గ్యారంటీలు ఏవైతే అన్నారో మరి 6 గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు దిక్కుదిమానా లేదు అనుకుంటూ కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం తాజాగా చూసాము 4-5 రోజుల క్రితం మన శుక్రవారం అనుకుంటా ఆ రోజు కూడా బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద సభలో కూడా వాళ్ళు 6 గ్యారెంటీల గురించి కూడా వాళ్ళు సభముఖంగా వాళ్ళు అందరూ ప్రశ్నించిన విషయాలు మనం చాలా చూసాము. బీజేపీయే కాదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వీళ్ళందరూ కూడా 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, ప్రజలకి తీసుకున్న పనులు ఏం చేస్తున్నారు, మరి ఇదే సమయంలో తెలంగాణ ఈ బతుకు చింద్రం అవుతుంటే ఈ పరిస్థితిలో ఎందుకు తెలంగాణ తల్లి ఒక విగ్రహాన్ని ఎందుకు మార్చి మళ్ళీ అక్కడ ఆవిష్కరించాల్సిన పని ఏంటి అంటూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే కోణంలో చూసుకుంటే ఈ డిక్లరేషన్ అంటే ఏదైతే హామీలు ఇప్పటి వరకు ఇవ్వలేదో మరి హామీలనే పత్తా లేదన్న టైంలో ఈ డిక్లరేషన్ అడ్రస్ లేదని రాసుకోవచ్చా అంటూ కూడా వాళ్ళొక మాట చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పాలనలో అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకు అందరూ బాధితులే ఉన్నారు.
మరి వ్యవసాయ రంగం నుంచి కూడా పారిశ్రామిక వర్గాలు కూడా ఎన్నో అందరూ వంచితుంచే వాళ్ళే కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా చాలా నష్టపోతూనే ఉన్నారనమాట. మరి ఇలాంటి సమయంలో ఇందిరమ్మ రాజ్యం ఏంటి, అసలు ఇంటింటా నిందించడమేనా లేదంటే నిర్బంధమేనా అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు. మరి ఇలాంటి ఒక ఈ లేఖ అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఈ లేఖలో ఆయన రాసిన లేఖలో కూడా ఇవన్నీ కూడా ఆయన దాంట్లో రాయడం జరిగింది. మరి విగ్రహం ఉండవంటూ కూడా హెచ్చరించారు. అంటే ఒకప్పుడు ఇది నీచ సంస్కృతి, సీఎం పోలీస్ తో పెట్టకపోతే ఇందిరా రాజీవ్ విగ్రహాలు ఉండవంటూ కూడా ఇది కూడా అంటూ కూడా వాళ్ళు దాంట్లో ఆ రేఖలో కూడా రాయడం జరిగింది. అంటే ఇలాంటివి ఆపితే మంచిగా ఉంటుంది, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క సంస్కృతిని కూడా మేము ఫుల్ స్టాప్ పెట్టే పనిలో మేము ఉంటాము అంటూ కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరియు అదే సమయంలో బీజేపీ వాళ్ళు ఏంటి అంటే 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేస్తారు, ఎందుకంటే మనకి స్టేట్ లో చూసాము ఇప్పుడు సెంట్రల్ నుంచి బీజేపీ ఎంత హవా చూపిస్తుంది. మరి అదే విధంగా తెలంగాణని కూడా మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రజలకి ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ కూడా బీజేపీ వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా పగడ్బందీగా కూర్చున్నారు. అసలు తెలంగాణని అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటూ కూడా మన రేవంత్ రెడ్డిపై చాలా హరీష్ రావు కూడా రీసెంట్ గా మనం చూసినాం. తాజాగా ఆయనని అరెస్ట్ చేయించిన నేపథ్యంలో కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారిని తిట్టడం కూడా జరిగింది. మరి ఆయన ఎందుకు ఇలా కావాలని అందరిపైన పగలు ప్రతీకారాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో ఎందుకు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తెలంగాణలో చేయాల్సిన పనులు ఏవైతే 6 గ్యారెంటీలు కాకుండా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ఆయన చేసిన పనులు ఏంటి అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే అంటే కాంగ్రెస్ హైకమాండే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఈ విగ్రహాలు మార్చుకోవటము, ఈ నెంబర్స్ మార్చుకోవడం ఏంటని అంటుంది. దానిపైన రేవంత్ ఏమైనా స్పందించబోతున్నారా? స్పందించలేదనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఆయన ఏ మాటము స్పందించలేదు. ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే ఈయన మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే నిలదీసి అడగాలనుకుంటున్నారు, ప్రజలే కాదు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళే కాదు ప్రజలు కూడా అడగాలి అనే ఒక ఆగ్రహంతోనే ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారం అసలు 2009లోనే అంటే 2009లోనే రాష్ట్రం ఇచ్చిన ఉంటే ఒకవేళ కేసీఆర్ ఉద్యమం చేసేవారు. కాదని అన్నా కూడా ఆయన మాజీ మంత్రి హరీష్ రావు అంటే ఒకప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన చేసేవాళ్ళు. 2009లోనే కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళు, మరి చేయలేదు. మరి ఇదే విషయంపై మరి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం గా లేనప్పుడు కూడా ఆయన కూడా ఇలాంటివి చాలా వ్యక్తం చేసేవారు. అంటే కేసీఆర్ గారు ఇవి ఎందుకు చేస్తున్నారు, అదెందుకు చేస్తున్నారు ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. అదే విషయాన్ని వీళ్ళు కూడా అదే ఒక విషయంగా తీసుకుంటూ కూడా హరీష్ రావు కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇవన్నీ వింటూ కూడా మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా చాలా మంది ఇంకా ఎదురు చూపులోనే ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నాము. తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఎన్నో సంఘటనలు కానీ ఎన్నో ప్రజలకి ఎన్నో హానిలు జరుగుతున్నాయి. కానీ ఆయన వేటిని ఎక్కడా కూడా ఆయన స్పందించి ఎక్కడ మాట్లాడడం జరగట్లేదు. తన పని తను చూసుకుంటూ ముందస్తుగా వెళ్ళిపోవడమే జరుగుతోంది తప్ప ఇతర పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. అసలు తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు కానీ ఎవరికైనా హానిలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ అసలు ఆయన ఈ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మరి తెలంగాణ ఇస్తామని 2004 నుంచి 2009 వరకు మధ్య తమతో పాటు అంటే పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు అప్పుడు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారి. మరి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారని నవంబర్ 29న లేకపోతే మరి డిసెంబర్ 9న ప్రకటన లేదని కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కూడా చెప్తారు. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అప్పుడు పాల్గొనలేదు. మరి ఇప్పుడు సీఎం పదవిలో వచ్చిన తర్వాత ఎందుకు ఆయన అసలు ఈ స్టేట్ ని అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి ఎవరైనా ప్రశ్నించినా కూడా ఆయన ఏ మాత్రం స్పందించకుండా ఆయన పనులు ఆయన చేస్తున్నారనే చెప్పుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో కొత్త పనులు చేశారు, కానీ అన్ని ప్రజలకి సంబంధించి ప్రజలకి ఉపయోగపడినవి కొన్ని చేశారు అంటూ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా ఈయన చేసిన పనికి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే వ్యక్తం చేస్తూ ఎక్కువగా ఆయనకి రాసిన లెటర్ కూడా ఉంది. సో మనకి సెంట్రల్ కి కూడా పంపించారు ఆ లేఖని. మరి చూడాలి ఇప్పుడు అట్లీస్ట్ ఈ విమర్శలకి కూడా ఆయన స్పందించి మరి ఏ మాత్రం సమాధానం చెప్తారని అయితే ఎదురు చూస్తున్నారు అందరూ. రైట్, థ్యాంక్ యూ భావన.
తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా ఆ లేఖలో గ్యారంటీలకు దిక్కులేదని, హామీలకు పత్తా లేదని, డిక్లరేషన్కు అడ్రస్ లేదని రాసుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకు అందరూ బాధితులని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అందరూ వంచితులేనన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధమేనా అంటూ లేఖ రాసిన కేటీఆర్ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇందిరా, రాజీవ్ విగ్రహాలు ఉండవంటూ హెచ్చరించారు. కూతలు కూస్తే ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే, ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా, ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని 2004, 2009 మధ్య తమతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారని, నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదని, కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ చైర్మన్ పిలుపునిస్తే రేవంత్ రెడ్డి చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇవి డ్రైవ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 TV.